మకర రాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చగలుగుతాయి. లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. వాయిదా పడుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను తిరిగి చేపట్టి వాటిని పూర్తి చేస్తూ ఉంటారు. ఆదాయ మార్గాలు ఈ వారం కొంత అనుకూలంగానే ఉంటాయి. అయితే రోజువారీ ఖర్చులు నిర్వహించే సందర్భంలో కొంత ఆలోచనలు చేయటం అనేది మంచిది. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని కొంత పొదుపు చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుండాలి. వివిధ రూపాల్లో కొంతమంది చెప్పిన మాటలు మీకు నచ్చుతూ ఉంటాయి. వారి యొక్క ఆలోచనలు కూడా మీరు ఆకర్షితులవుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో జాగ్రత్తగా మీరు అన్ని విధాలుగా అవగాహన చేసుకున్న తర్వాతనే వాటిల్లో మీరు మీ యొక్క నిర్ణయాలను ప్రకటించేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో ఎదుటివారు మీకు అందించేటటువంటి సూచనలకు ప్రలోభాలకు లోను కాకుండా, ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తూ ఉండాలి. స్థిమితమైనటువంటి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తూ ఉంటాయి. అలాగే ఏదైనా కీలకమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏమాత్రం కూడా మీరు మీ యొక్క జీవిత భాగస్వామికి తెలియకుండా మీరు కీలకమైనటువంటి పనులు చేపట్టకూడదు. ప్రతి అంశాన్ని కూడా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఎన్నో రకాల శుభ ఫలితాలు కలిసి వస్తాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఆనందాన్నిస్తూ ఉంటాయి. ఇతరుల విషయాలలో ఈ వారం మీరు జోక్యం చేసుకోకూడదు. మీ వ్యక్తిగతానికి సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉండే పరిస్థితి ఉన్నందున ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండటం అనేది చాలా చాలా మంచిది. అలాగే వివిధ రూపాల్లో మీరు ఇతరుల యొక్క ఇళ్లలో అద్దెలకు నివాసం కనుక ఉంటూ ఉన్నట్లయితే ఆ యొక్క గృహ మార్పులకు కూడా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. కనిపించకుండా పోయిన కొన్ని రకాల వస్తువులు తిరిగి లభ్యమవుతూ ఉంటాయి. వ్యాపారాలు ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటాయి. నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు బాధ్యతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. అధికారులకు స్థానచలన సూచనలు కూడా ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో ఈ వారం ప్రయాణాలు చేస్తుంటారు. అవి కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు కావచ్చు, వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాలు కావచ్చు. ఈ ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకున్న కార్యక్రమాలను మీరు పూర్తి చేయగలుగుతారు. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దత్తాత్రేయ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. దత్త కవచమును పారాయణం చేయండి. అలాగే గన్నేరు పుష్పాలను సేకరించి దత్తాత్రేయ స్వామి వారికి అర్చన నిర్వహించడం ద్వారా ఎన్నో రకాల గౌరవాలను అలాగే శుభకరమైనటువంటి ఫలితాలను మీరు పొందవచ్చు.